అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. మైనంపల్లి ఎంత మంచోడో అంత గలీజ్గాడట. పార్టీలు ఉన్న కోవట్టులా బట్టలూడి తీసి కొడతాడట. భర్తను చంపిన మరో ఆదర్శ మహిళ. ఇట్లయితే మొగోళ్ళు ఎట్లా బతకాలా? ఫైర్ యాక్సిడెంట్ కు చేరిన హరీష్ రావు. మంత్రులకు ఈ ఆలోచనలు ఎందుకు రావు? మీకు మీ పార్టీకి దండం అన్న రాజాసింగ్. పార్టీలు అంటున్నారు తన నిర్ణయం రాంగు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్డుకున్నాడు హైడ్రాను. ఒక్క మాటతో ఆపిండ్రు బుల్డోజర్ పనులను. కేసీఆర్ సారు ఎప్పుడో చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ గెలిచిందని బాధపడొద్దు, మనం ఉత్తగా ఉంటే చాలు, వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని మళ్ళా మనకు ఛాన్స్ ఇస్తారు, ప్రజలు షీ కొట్టేదాకా తెచ్చుకుంటారు అన్నట్టు చెప్పిండు. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని చూస్తున్నాడాయే, అందుకే అనుభవం కొద్దీ చెప్పిండు. అగో పెద్ద సారు చెప్పినట్టే అవుతున్నది కాంగ్రెస్ పార్టీలా. కాంగ్రెస్ లో కొవ్వట్లుంటే ప్రూవ్ అయిన రోజు బట్టలిప్పి కొడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎంత మంచోన్నో అంత గలీజ్ గాని. ఐఎమ్ ఆల్మోస్ట్ 60 years. ఇన్నరా కేసీఆర్ చెప్పినట్టు వాళ్ళకు వాళ్ళే కొట్టుక చేస్తారన్నట్టే అవుతున్నది. కాంగ్రెస్ పార్టీలా కొందరు కోవట్టులున్నారని వాళ్ళని దొరకబట్టి మైనంపల్లి హనుమంతరావు బట్టలిప్పి కొడతాడట. ఇది జాలదా? కాంగ్రెస్ పార్టీలా ఎన్నెన్ని కయ్యాలున్నాయో. ఒకళ్ళను దొక్కి ఇంకొకళ్ళు పైకి వెళ్దామని చూస్తున్నారు. ఇక పైసలు తీసుకునే సంస్కృతి అంటే కాంగ్రెస్ పార్టీలకు ఎన్నతోని పెట్టిన విద్య. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే నడుస్తున్నది. మా తాన కమిషన్లు తీసుకొని పనులు చేస్తామంటున్నారని ఏకంగా సెక్రటేరియట్ కే కాంట్రాక్టర్లు వచ్చి లొల్లి చేసిండ్రు. ఎక్కడ చూసినా కమిషన్ల పనులే నడుస్తున్నాయి. ఆ కమిషన్లు ఎక్కువ తీసుకొని కడుమోళ్లకు రాకుండా చేస్తే వాళ్ళ కడుపు మండదా? అందుకే లీకులు ఇస్తున్నారు కావచ్చు. అందుకే మైనంపల్లికి కోపం వస్తున్నది కావచ్చు. అందుకే నేను ఎంత మంచోన్నో అంత గలీజ్ గాని అంటున్నాడు. మంచోడు అనేది ఏమో గాని గలీజ్ గాని అనేది కొద్దిగా కరెక్టే కావచ్చు అని అంటున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీలే. సరే ఆ ముచ్చట పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీల కయ్యాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. మొన్నటిదాకా జగిత్యాల ఒరిజినల్ కాంగ్రెస్ అని కొందరు, వట్టి కాంగ్రెస్ అని ఇంకొందరు ఫ్లెక్సీలు కట్టి అక్కడి వర్గపోరు బయట పెట్టిండు. నిన్న మొన్న వరంగల్ ఎమ్మెల్యేలు వర్సెస్ కొండా మురళి అన్నట్టు నడిచింది. చిన్నగా అది ఖమ్మం కాంగ్రెస్ పార్టీ మంత్రి దాకా చేరింది. ఇప్పుడు హైదరాబాద్ లా మైనంపల్లి రూపంలా ఇంకో మంట అంటుకున్నది. అసలే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందున్నాయి. వాట్లల్లా టికెట్ రావాలని, సీటు రాలేదని, అన్యాయం జరిగిందని ఎన్నెన్ని లొల్లులు అయితాయో. ఇప్పటికే పబ్లిక్ లా కాంగ్రెస్ పార్టీల పత్యాల లేకుంటాయిని అంటున్నారు. ఈ బట్టలిప్పి కొట్టుడు ఎక్కువ అయితే బజార్ కు ఎక్కి కొట్టుకుంటే ఇంకింత అబాసు పాలైతారో ఏం పాడో పోన్రి. ఇంతకు ముందు భర్త తాగొచ్చి ఎన్ని చిత్రహింసలు పెడతాడోనని, సైకోగానికి తీరుగా ఎంత టార్చర్ పెడతాడో అని, కట్న కానుకల కోసం ఎంత తిప్పల పెడతాడోనని, అనుమానంతో ఎవరితోని సంబంధం అంటగడతాడోనని భార్యలు భయపడేది. ఆడోళ్ళు మొగోళ్ళతోని గోసలు పడేది. కానీ ఇప్పుడు భర్తలు భయంగా బతకాల్సిన కాలం వచ్చింది. రామచంద్ర ఏందయ్యా ఇట్లా అవుతున్నారు మనుషులు అని మొత్తుకునే కాడికొచ్చింది. పెళ్లి చేసుకున్న మొగోళ్లకు చెడు గడియలు నడుస్తున్నట్టున్నాయి. ఈ నడుమ ఎక్కడ చూసినా మొగన్ని చంపిన పెళ్ళం అనే వార్తలే వినిపిస్తున్నాయి. ఇగో ఇక్కడ 12 మంది పతివ్రతలకు సమానం అన్నట్టు అమాయకంగా ఉన్న భార్యమని చిన్న కథ చేయలేదు. మొగని కండ్లల్ల కారం కొట్టి గొంతు మీద కాలేసి తొక్కి నెత్తి మీద కట్టెలతోని కొట్టి చంపేసింది. ఎంత ఆదర్శవంతమైన పెళ్ళమో చూడుర్రి. మరి మొగడేమన్నా చిత్రహింసలు పెట్టేటోడు కావచ్చు, తాగొచ్చి త్యాగం చేసేటోడు కావచ్చు అనుకునేరు. అస్సలే కాదు. అట్లా చంపడానికి కారణం ఈ పవిత్రురాలు ఇంకొకరితోని లింకు పెట్టుకునుడే. తనకు ఇష్టమైనతోని తిరిగితే అగ్ని చుట్టూ తిరిగి 7 అడుగులు వేసిన భర్త ఊకోడు కదా. అందుకే లింకు పెట్టుకున్నతోని కలిసి భర్తకు విముక్తి కల్పించిందట. కర్ణాటక రాష్ట్రం తమకూరు జిల్లా తిపటూరు మండలం కడశెట్టిహల్లి గ్రామ శివర్లో ఉంటారట శంకరమూర్తి, సుమంగళి అనే 2 భార్య భర్తలు. అయితే సుమంగళి సూపులు
భర్త మీదికి కాకుండా నాగరాజు అనే ఇంకొకని మీదికి మళ్ళినాయట. అయితే వీళ్ళ సాటుమాటు సంసారాలు సుమంగలిగా ఉంటే కుదరదని శంకరమూర్తిని ఖతం చేయాలని ఉపాయం వేసిందట. ఇంకేంది, ఆనాడు కాళికాదేవి రాక్షసులను కాళ్ళ కింద వేసి దొక్కితే ఈనాడు ఈ సుమంగలి ఏకంగా భర్తనే కాలేసి దొక్కి చంపింది. ఆ నాగరాజు గాని సాయంతోని సంచిల మూట గట్టి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాయిల వేసి వచ్చిందట. తర్వాత ఏం తెలియని ఎన్నపూస తీరుగబోయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందట. రక్షక భటులు వాళ్ళ తీరు ఎంక్వైరీ వాళ్ళు చేస్తే ఈ సుమంగలి సుఖ సంతోషాల ముచ్చట బయటపడ్డదట. ఎంతటి ఆదర్శ పత్నో చూడుర్రి సుమంగలి. ఆడోళ్ళు గిట్ల తయారైతే మొగోళ్ళు ఎక్కడ సావాలే, భయంతో బతకాల్సి వస్తది. భార్య కత్తి పట్టుకున్నా కట్టె పట్టుకున్నా సంపెతానికి కావచ్చు అని పానాలు అరచేతిలో పట్టుకొని బతకాల్సి వస్తున్నదట పురుష పుంగవుల పరిస్థితి. ఏందో ఏమో ఈ లోకం ఎటు దిక్కుపోతున్నదో ఏమో పోన్రి. హైదరాబాద్ బుల్డోజర్లు వచ్చినాయంటే ఎట్లుంటది? జనం లొల్లి చేస్తారేమో అని పొట్టు పోలీసులు వస్తారు. ఏడ్పులు పెడబొబ్బులు వినబడకుండా చూసుకుంటారు. ఎవ్వరు బుల్డోజర్లకు అడ్డం పోకుండా ఆపుతారు. గుంపులు కూడి జనం కొట్లాటకొస్తే లాఠీ చార్జీలు చేస్తారు. వాళ్ళ కండ్ల ముంగట్నే కట్టుకున్న ఇల్లును కుప్ప చేస్తారు. ఏమన్నా వస్తువులు తీసుకునేటానికి కూడా ఛాన్స్ ఇయ్యరు. ఆ రూలు అందరికి ఒక్క తీరే ఉండాలి కదా. కానీ ఇగో ఇక్కడ చూడుర్రి ఎట్లున్నదా ముచ్చట. చూసిర్రా ఎట్లున్నదో హైడ్రా తీరు. ఆపు అనంగానే బుల్డోజర్ తొండం అటున్నది ఇటు తిరిగింది. చేస్తున్న పని ఎమ్మటే ఆగింది. ఈ భూమి మీద ఉన్న ఒక్క మట్టి పెళ్లను కూడా ముట్టుకోలేదు. ఎమ్మెల్యే సాబ్ చెప్పిన తర్వాత అన్ని కాగితాలు పట్టుకొచ్చి చూపిస్తున్నప్పుడు మాదాపూర్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తన నియోజకవర్గంలో ఉన్న చెరువు భూమి కబ్జా అయిందని దాంట్లో ఉన్న మట్టిని కట్టిన కట్టడాలను తీసేస్తున్నది హైడ్రా. ఎమ్మటే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే పెద్దరాయుడు స్టైల్లో ఆపండి అన్నట్టు చేయి పెట్టంగానే ఆగిపోయింది బుల్డోజర్. చేస్తున్న పనులను ఆపిండు. దీంట్లో ఏం తప్పున్నదో చెప్పుండ్రి అని హైడ్రా ఆఫీసర్లకు ఎదురుకొచ్చని లేచిండు. ఏదైనా ఉంటే నేను సీఎం తోని మాట్లాడతా, కమిషనర్ తోని మాట్లాడతా, అంతేగాని ఇక్కడ బుల్డోజర్లు బట్టి ఏదో చేస్తా అంటే ఊకోనన్నట్టు చెప్పిండు. అసలే బీఆర్ఎస్ పార్టీల గెలిచి కాంగ్రెస్ పార్టీల షరీకైన ఎమ్మెల్యే తాను చెప్పింది వినకుంటే అటు సర్కార్కు మంచిది కాదాయే, ఇటు ఆఫీసర్లకు కూడా మంచిది కాదాయే. అందుకే అరికపూడి గాంధీ చెప్పినట్టు చేసిండ్రు అధికారులు. తను మాట్లాడుకుంటే ఏమంటున్నాడో ఓసారి ఇనుర్రి. ప్రతి దానిలోనూ మనం ధర్నా చేసాం. ఇగో ముఖ్యమంత్రి గారిని ధర్నా చేసిన లైవ్ వినిపించా వీళ్ళందరికీ. ఏం లేదు, సర్వే చేసి మార్కింగ్ చేసి ఇది అంటే మాట్లాడాలి. మనం కబ్జా చేసిన రోజు ముందే వచ్చి కూల్చివేతలు మొదలు పెట్టారు అంటే దీని అంతరాయం ఏంటనేది అధికారులు అడగడానికి నేను వచ్చా. అడిగి తేల్చుకొని కమిషనర్ గారితో మాట్లాడి నేను వెళ్తాం. ఇన్నరా అన్ని పద్ధతి ప్రకారమే ఉన్నా ఎందుకు హైడ్రా ఆఫీసర్లు తప్పుదోవ పట్టిస్తున్నారు? 25 సంధి ఉన్న అద్దు అట్లనే ఉన్నది కదా, ఎందుకు ఈ కూలగొట్టుడు బుల్డోజర్లు తెచ్చుడు అని అంటున్నాడు. మరి అంత మంచిగానే ఉంటే హైడ్రా ఆఫీసర్లు ఎందుకు వచ్చినట్టు? ఎక్కడో కాడ ఆక్రమించుకున్నట్టు తెలుస్తేనే కదా వచ్చింది. ఏది రైటు? కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పేది కరెక్టా లేకుంటే హైడ్రా ఆఫీసర్లు చెప్పేది రైటా? ఎవరిది రైటు ఎవరిది తప్పైనా ఇక్కడ జరిగిన తీరుగానే పేదోళ్ల విషయంలో జరుగుతుందా? ఎమ్మెల్యే వచ్చి ఆపంగానే చేస్తున్న పనిని షటుక్కున ఆపిండు. అదే బీదోళ్ల పిల్లలు మా పుస్తకాలు తెచ్చుకుంటాం సార్ అంటే ఆపిండ్రా? గింత ఘోరం ఉంటదా హైడ్రా? గింత ఘోరంగా ఉంటదా? కాంగ్రెస్ పార్టీల న్యాయం అని అనుకుంటున్నారట అక్కడికి వచ్చిన జనాలు. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, బీజేపీ పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే కింద ఉన్న కార్యకర్తను కూడా అడిగితే మంచిది. వాళ్ళే కదా పార్టీకి ప్రాణం. వాళ్ళు చెప్పినట్టు వింటే పార్టీకు తిరుగు ఉండదన్నట్టు చెప్పిండు రాజాసింగ్. కానీ రాజాసింగ్ మాటలేం పట్టించుకోకుండా పార్టీ పెద్దలు రామచంద్రరావును అధ్యక్షుడిని చేసింది. ఇంకే ఉన్నది, నాకు కాకుండా కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోకుండా కొత్త అధ్యక్షుడిని పెడతారా అన్నట్టు కోపానికి వచ్చిండు. అందుకోసం అయ్యా
మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. అరే అంత పెద్ద మాట అంటివేందే రాజాసింగ్ అన్న. బీజేపీ పార్టీని కన్న తల్లి తీరుగా ప్రేమించే నువ్వు పార్టీల నుంచి పోయి ఇంకే పార్టీల షేరికైతవే? షేరినా నువ్వు ఉండగలుగుతావానే? పార్టీ ఆఫీసుకే రాజీనామా లెటర్ ను లవ్ లెటర్ తీరుగా ఇచ్చినవంటే నీకు బాగానే కోపం వచ్చినట్టున్నది. ఏమైందో జర కుద్దుగా చెప్పు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఇంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. ఇన్నరా మా కుటుంబాలను వదిలిపెట్టి ఎన్నో త్యాగాలు చేసి పార్టీ కోసం పనిచేసినాం. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకున్నాం. కానీ కొంతమంది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావద్దని కోరుకునేటోళ్ళు ఒక్కటైండ్రు. వాళ్ళకే ఢిల్లీ పెద్దలు పెత్తనం ఇచ్చిండ్రు. ఇక అసొంటప్పుడు మా త్యాగాలకు, మా ఆరాటాలకు ఇల్వ ఎక్కడున్నదన్నట్టు చెప్తున్నాడు రాజాసింగ్ అన్న. అయినా రాజాసింగ్ కు పార్టీ మీద అలుగుడు, వివాదం కలిగే మాటలు మాట్లాడి పార్టీ నుంచి సస్పెండ్ అవుడు, తర్వాత మళ్ళా అదే బీజేపీ పార్టీలకు వచ్చుడు అలవాటే రాజాసింగ్ కు. తను బీజేపీని ఇడిచి ఏరే పార్టీలకు పోయేటోడు కాదు. హిందూ మతం, గోరక్షణ, గణేష్ ఉత్సవాలు అనేటివి వదిలిపెట్టి కామన్ రాజకీయాలు చేసేటోడు కాదు. కాబట్టి ఇట్లా రాజీనామా చేయంగానే అట్లా పార్టీ యాక్సెప్ట్ కూడా చేయది. ఏదో కోపం కొద్దీ అట్లా చేసిండు గాని బీజేపీని వదిలిపెట్టేటోడు కాదని అంటున్నారు రాజాసింగ్ గురించి బాగా తెలిసినోళ్ళు. సరే ఆ ముచ్చట అటుంచితే ఎంతో మంది పెద్ద పెద్ద లీడర్లు అధ్యక్షుని కావాలని తన్లాడిండ్రు. పార్టీ పగ్గాలు ఇస్తే వాళ్లకు ఉన్న ఇల్వ ఇంకింత పెరుగుతుంది అనుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు కూడా రాజాసింగ్ తీరుగా పార్టీ మీద అలిగి రాజీనామాలు చేస్తారో లేకుంటే అధిష్టానం మాటకు కట్టుబడి బీజేపీ పార్టీలనో ఉంటారో చూడాలి మరి. రంగారెడ్డి జిల్లా పాషమైలారం ఫ్యాక్టరీల రియాక్టర్ పేలి పాపం 15 మంది దాకా జీవించిండ్రు. ఒక్కొక్కరు 100 మీటర్ల దూరంలో షెల్లా చెదరై పడ్డారు. గుట్టలెత్తు మంటలు ఎగిసిపడ్డాయి. ఎన్ని ఫైర్ ఇంజన్లు వస్తే ఏం లాభం? అప్పటికే పానాలు పోయినోళ్ళు కొందరైతే ఇంకొందరు కొన ఊపిరితోని కొట్టుమిట్టాడేటోళ్ళు. అంత జరుగుతున్నా అక్కడికి పోయిన నాదుడు లేడు. ఆఖరికి మాజీ మంత్రి హరీష్ సార్ పోయి ఆఫీసర్లకు సూచనలు ఇచ్చే కాడికి వచ్చింది పరిస్థితి. హాస్పిటల్ में ये लोग है, इतने लोग मर चुके हैं, बाकी इंक्वायरी सेंटर रखो साहब, टेलीफोन नंबर डिक्लेयर करो और ऑल ओवर इंडिया से फोन करते ना, नंबर डिक्लेयर करो, एक मोबाइल नंबर दो. ఇన్నరా ఆఫీసర్లు చేయాల్సిన పనులు ఎట్లా ఉంటే మంచిదో చెప్తున్నాడు. అసలు లెక్కకైతే ఇట్లా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేయాలి గాని ప్రతిపక్షంలో ఉన్న లీడర్ హరీష్ రావు పోయి చెప్పేదాకా అక్కడ దిక్కు లేదు, దివానా లేదు. ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టుండ్రి. పేలుడు జరిగినప్పుడు ఫ్యాక్టరీలా 140 మంది ఉండేదట. 4 అంతస్తుల బిల్డింగ్ కుప్పగూలింది. దాని శిథిలాల కింద ఎంతమంది ఉన్నారో ఏమో, దావఖానలా ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇక్కడ పనిచేసేటోళ్ళు చాలా మంది బయటి రాష్ట్రాల నుంచి వచ్చినోళ్ళు ఉన్నారు. మరి అసొంటప్పుడు ఓ హెల్ప్ లైన్ నెంబర్ ఉండాలి కదా. ఎవరు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు, ఎవరు దీంట్లోనే చిక్కుకొని ఉన్నారు అనేది వాళ్ళ ఇంటోళ్లకు తెలవాలి కదా. కాబట్టి ఫ్యాక్టరీ బయట ఓ టేబుల్ వేసుకొని ఇగో గీళ్ళు దావఖానల ట్రీట్మెంట్ తీసుకుంటాండ్రు, వీళ్ళు జీవిడ్చిండ్రు, గింతమంది సంగతి ఇంకా తెలియదు అనేది చెప్తే ఓ క్లారిటీ ఉంటది కదా అని అక్కడికి వచ్చిన ఆఫీసర్ కు చెప్పిండు హరీష్ రావు సారు. ఇదంతా ఎవరు చేయాలి? ఓ మంత్రి సాబ్ వచ్చి ఇక్కడ పరిస్థితి ఎట్లున్నదో, అధికారులు ఎట్లా పనిచేస్తున్నారో చూసుకోవాలి కదా. మరి ఏరి ఒక్కలు లేరు. ఎవ్వల కమిషన్ల బిజీలా వాళ్ళున్నారు. ప్రతిపక్షాల మీద ఎసొంటి వార్తలు రాయించాలి అనే ఆలోచనలో ఉన్నారు. అసొంటి వార్తా ఛానళ్ల కాడ నిరసనలు జరిగితే అక్కడికి ఎమ్మటే పోతారు. అంతేగాని ప్రమాదం జరిగిన కాడికి పోయి పబ్లిక్ దుఃఖాన్ని తక్కువ చేసే పనేదన్నా చెయ్యాలి అనే ఆలోచనలో లేరు అని అంటున్నారు. హరీష్ రావు చేసిన పని చూసినా అక్కడి పబ్లిక్ ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.